దేవుని పిల్లలారా, ఒక బోధకుడు చూడకపోయినా, అవునా, నీ తోటి విశ్వాసులు చూడకపోయినా, వారు ఎవ్వరు గుర్తించకపోయినా, నీ పరలోకమందున్న తండ్రి నిన్ను గుర్తిస్తున్నాడన్న సంగతి నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేనే ఎప్పుడు చర్చి ఊడుస్తున్నానండి, ఎవ్వరు ఊడవట్లేదు. ఎంతమంది సంఘస్థులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఊడవట్లేదు. నేను ఒక్కదాన్ని వచ్చి ఊడుస్తున్నాను, కానీ అయ్యగారు ఒక్కరోజు కూడా ఆ పేరు చెప్పలేదండి. అయ్యగారు చెప్పకపోయినా పైనున్న ఆయన ప్రతిరోజు నువ్వు చేస్తున్నావని ఆయన చూస్తున్నాడు తెలుసా. ఇదిగో నేను బరక ఎత్తానండి, అందరూ వెళ్ళిపోయారు, అందరు తినేసి ఆకులన్నీ పారేసి వెళ్ళిపోయారు. నేనే తీసాను. అవును, నువ్వు ఎత్తావు, నిన్ను ఎవరు చూడలేదు, కానీ నీ పరలోకమందున తండ్రి నేను గమనిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మనుషులు చూడవలనని కాదు, కానీ రహస్యమందున్న నీ తండ్రి నిన్ను చూచుచున్నాడు. ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు వస్తువు నచ్చింది, కానీ పట్టుకెళ్దామని మనసు ఉంది, కానీ పట్టుకెళ్ళవు. ఎందుకు? ఆడు చూస్తున్నాడు కదా, అవునా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు ఎంతగా ఆయన కొరకు పనిచేస్తున్నావు, ఎంతగా ఆయన కొరకు సహించుకుంటున్నావు, ఎంతగా ఆయన కొరకు భయభక్తులు కలిగి ఉన్నావో అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడు.